ఈ నెల 28 నుంచి అమలు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని 6 హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర రూపాయలు 955 ఉండగా ప్రభుత్వం రూపాయలు 445 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 1.20 కోట్ల వంట గ్యాస్ కలెక్షన్లు. ఇందులో దరిద్రరేఖకు దిగువగా బీసీఎస్ఎల్ అండ్ 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి కూడా సిలిండర్కు రాయితీ ఇస్తే ప్రభుత్వం 2.225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది కోట్లు అవుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం రూపాయలు 40 సబ్సిడీ ఇస్తుంది. తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాగ్ను రూపాయలు 15,000 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఎకరాకు రూపాయలు 15,000 ఇస్తామని. కానీ ఇంకా విధి విధానాలు ఖరారు కానందున పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే డబ్బులు పంపిణీ డిసెంబర్ 12 నుంచి జరుగుతుందని చెప్తున్నారు.